ఆనెస్ట్లీ నాకు ప్లాన్ లేదు వ్లాగ్ చేయాలని, కానీ ఈ 3 డేస్లో జరిగింది చాలా డీప్ ఉంది. బర్త్డే, టెంపుల్, ట్రావెల్, ఈవెంట్ అన్నీ ఒక జర్నీ లాగా ఫీల్ అయ్యాయి. సమ్టైమ్స్ మనం ప్లాన్ చేసుకున్న విధంగా లైఫ్ ఉండకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిందే. సో వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఫస్ట్ డే ట్రావెల్ డే అండ్ ఆల్సో నా బర్త్డే కూడా. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి శివాలయం టెంపుల్కి వెళ్ళా, అభిషేకం చేసా. నిన్న కార్తీక పౌర్ణమి కాబట్టి హెవీ క్రౌడ్ ఉంది. సో ఇప్పుడు టెంపుల్ బయట కొంచెం డస్ట్ ఉంది. ఎవ్రీ మండే నేను ఇక్కడ టెంపుల్ బయట ఉన్న వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను. బట్ ఈరోజు థర్స్డే అండ్ ఇక్కడ ఒక పర్సన్ మాత్రమే ఉన్నాడు. సో అతనికి 500 ఇచ్చాను. హానెస్ట్లీ చెప్పాలంటే ఇలా మనీ ఇచ్చి వీడియోస్ పోస్ట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదు. బట్ ఒక పర్సన్ మెసేజ్ చేశాడు, ఇలా బ్రో మీరు ఇంత సంపాదిస్తున్నారు కదా, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు కదా అని. నేను బిఫోర్ కూడా చాలామందికి హెల్ప్ చేశాను, బట్ ఇలా మనీ ఇచ్చి నేను వీడియోస్ పోస్ట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదు. కానీ ఈ వీడియో ఎందుకు తీసా అంటే చాలామంది నేను హెల్ప్ చేయను అని అనుకుంటున్నారేమో అని. సో ఈవెన్ దో నాకు నచ్చకపోయినా వీడియో రికార్డ్ చేసా, జస్ట్ టు షో ఇంటెన్షన్ నాట్ అటెన్షన్. నా బర్త్డేస్ నేను ఎక్కువ సెలబ్రేట్ చేసుకోను, లైక్ పార్టీస్ అండ్ ఆల్, నాట్ మై స్టైల్. బట్ యా, ఈరోజు ఫుడ్ డొనేట్ చేసా అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై టీమ్. ఫ్లైట్కి టైం అవుతుంది. సో చలో ఎయిర్పోర్ట్, చెక్ ఇన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ చలో ఢిల్లీలో రీచ్ అయ్యాక రూమ్కి వెళ్ళాను, కొంచెం వర్క్ చేసేసుకొని ఓజీ మూవీ ఒక 40 మినిట్స్ చూసి పడుకున్నా. ఈరోజే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాను, ఎందుకంటే ఈవెంట్ ఈరోజే ఉంది. సో రెడీ అయ్యి ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యాను అండ్ న్యూ అప్డేట్స్ వచ్చాయి. లిటరల్లీ లాస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ప్లాట్ఫామ్లో అన్నీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేవి. బట్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయ్యాయి. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇంకా చాలా న్యూ అప్డేట్స్ కూడా వచ్చాయి అండ్ హానెస్ట్లీ ఈవెంట్ క్రేజీ అయింది. తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని తర్వాత కొంచెం వర్క్ చేసుకొని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓజీ మూవీ రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేసి పడుకున్నా. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అండ్ ఫైనల్లీ రిటర్న్ హైదరాబాద్. సో యా, దట్స్ మై మినీ బ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.